జాయిలు ఆడడానికి ఏ పౌడర్లు కలపాలో, ఎట్లా కలపాలో నేనైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ప్రెజెంట్ వచ్చేసరికి డోర్ వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంది. జాయిలు మనం డోర్ కలర్‌ని బట్టి కూడా జాయ్ కలర్ అనేది మిక్సింగ్ చేయాల్సి వచ్చిద్ది. ఒకటి బ్రౌన్‌లో ఉంటుంది, ఒకటి బఫ్ ఫేస్ ఉంటుంది, ఒకటేమో గోల్డెన్ బ్రౌన్ కలరు, లీఫ్ బ్రౌన్ ఇట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి అనేది మనం కలర్ అనేది షేడ్ చేసుకోవాలి. ముందుగా మనకు వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాబట్టి ఇది వచ్చేసరికి ఓన్లీ రెడ్ బ్లాకే నేను తీసుకున్నాను. బఫ్ అయితేనేమో గోపి కలర్ కూడా మొత్తం కలిపి తీసుకోవాలి. 3 కలర్లు తీసుకోవాలి. బ్రౌన్ అయితే ఓన్లీ బ్లాక్ కలర్ అనేది సరిపోతుంది. వేరే కలర్స్ అయితే ఏం ఉపయోగించాల్సిన అవసరం లేదు. బ్లాక్ ప్లస్ గమ్ము 2 ఉంటే చాలు, జాయ్ లాగేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేసరికి పాలిష్ జాయ్, పెయింట్ జాయ్ కాదు. పెయింట్ అయితే ఎనామిల్తో లాగేస్తారు. పెయింట్ జాయ్ నాకు అంత పెద్దగా రాదు, అందుకని చెప్పేసి పాలిష్ జాయ్ నేను లాగుతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి రెడ్ బ్లాక్ 2 మిక్సింగ్ చేసుకోవాలి. రెడ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ బ్లాక్ మరీ ఎక్కువైపోతే నల్లగా వస్తాయి జాయిలు. నల్లగా వస్తే మనం టేక్ ఇమిటేట్ చేసే టైప్లో రాదు. రెడ్ సుమారుగా ఒక 100 ml వేసుకుంటే బ్లాక్ వచ్చేసరికి ఒక 50-60% వేసుకోండి సరిపోతుంది. మ్యాక్సిమం 50% చాలు. మనకు కొంచెం రెడ్డిష్గా ఉంటేనే జాయ్ బాగుంటుంది. ఈ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఈ రెడ్ బ్లాక్ 2 బాగా మిక్సింగ్ అయ్యేటట్టు కలపండి. మనం పైన కలిపామంటే ఫస్ట్ మనకి రెడ్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ అనేది ఎక్కువగా డామినేట్ చేసేస్తుంది. ఒక్కసారి గమ్ అనేది పడేసరికి మొత్తం బ్లాక్ అనేది తిరిగిపోతుంది. అందుకని చెప్పేసి రెడ్ బ్లాక్ 2 బాగా మిక్సింగ్ చేయండి. ఒకదానికొకటి మనం కబోర్డులు కోటింగ్ వేస్తాం కదా, ఆ టైప్లో మొత్తం నీట్గా మిక్సింగ్ చేసేసుకుంటే ఒక రంగు అనేది ఇరిగిపోయింది అనమాట. ఆ రంగే మనకి పర్మనెంట్ ఫైనల్ అయిపోతుంది. ఆ రంగు అనేది మొత్తం మిక్సింగ్ బాగా గట్టిగా కలుపుకోవాలి. కలిపితేనే అప్పుడు ఒక రంగు వచ్చింది. రంగానే పైన కలిపామంటే మాత్రం బ్లాక్ మాత్రం కనిపించదు, రెడ్ గానే ఉంటుంది. కానీ ఫైనల్ వచ్చేసరికి మనం బ్లాక్ గానే తయారైపోతాయి జాయిలు. అందుకని చెప్పేసి గట్టిగా ముందుగానే కలిపేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఒక డబ్బాలో ఖాళీ డబ్బా ఒకటి తీసుకోండి. ఆ ఖాళీ డబ్బాలో వచ్చేసరికి నేనైతే ఫెవికాల్ తీసుకుంటున్నాను. మనకి లోకల్ గమ్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే వుడ్ టైప్ జాయిలకి ఏంటంటే ఫెవికాల్ నీట్గా లైన్స్ అనేవి ఎక్కడికక్కడ కట్ అవుతూ వస్తాయి. అందుకని చెప్పేసి నేనైతే ఫెవికాల్ మాత్రమే వాడతాను. వెనీర్ టైప్ వచ్చేటప్పటికైతే మనకి ఈగలు అట్లా చాలా లోకల్ బ్రాండ్స్ ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. వెనీర్కి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. వుడ్ టైపు మనం ముళ్ళు లాక్కునేటప్పుడు కూడా నీట్గా కట్ అవ్వాలి కాబట్టి ఫెవికాల్ తీసుకున్నాను. ఫెవికాల్ వచ్చేసరికి మనం క్వాంటిటీ అంటే ఎన్ని డోర్లు ఉన్నాయి, ఎన్ని శాలతలు ఉన్నాయి దాన్ని బట్టేసి మన క్వాంటిటీ తీసుకోవాలి. మనకు వచ్చేసరికి దగ్గరగా నాకు ఇప్పుడు నేను లాగేది వచ్చేసరికి ప్రజెంట్ 40 శాలతల వరకు ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఈ చిన్న బాటిలే కాకుండా నేను ఇంతకుముందు కూడా కొంచెం గమ్ముంటే వేసేసాను. ఓన్లీ చిన్నదే అనుకోకండి, 40 శాలతీల ఏరియా కవర్ చేయడానికి కొంచెం పెద్దగానే పడుతుంది, గమ్ ఎక్కువగానే పడుతుంది. ఈ గమ్ములోకి ముందుగా మనం మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదా బ్లాక్ రెడ్ పౌడరు, అది 2 కలిపేసి బ్రౌన్ షేడ్లో వస్తుంది అనమాట. ఆ షేడ్ని కొంచెం కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉండండి. నేను ఫస్ట్ స్టార్టింగే నీళ్లు పోసి ఎందుకు కలపలేదంటే మనం నీళ్లు పోసి కలిపితే బ్లాక్ అనేది సరిగ్గా ఎరగదన్నమాట. బ్లాక్ అనేది పైకి తేలుతుంది, రెడ్ అయితేనేమో కలిసిపోతుంది కానీ బ్లాక్ పైకి తేలుతుంది. అందుకని చెప్పేసి గమ్ వేసుకుని గమ్ముతో పాటు ఎరగొట్టుకోవాలి. బ్లాక్ పౌడర్ వచ్చేసరికి రెడ్ కానీ గోపి కానీ ఏదైనా వాటర్లో గట్టిగా మిక్స్ అయిపోతుంది కానీ బ్లాక్ అనేది మిక్స్ అవ్వదు. అందుకని చెప్పేసి బ్లాక్ రెడ్ 2 మిక్సింగ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని గమ్ముతో వేసేసి బ్లాక్ అనేది ఎరగొట్టేసేయాలి. పూర్తిగా ఎరగొట్టేసి గమ్ములో కలిసిపోయిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. బాగా కలిసిపోవాలి. అడుగునున్న ఫెవికాల్తో ఉంటుంది కదా కలరు, ఆ కలర్ కూడా మొత్తం మిక్సింగ్ అయిపోవాలి ఒకేసారి. అట్లా పూర్తిగా మిక్సింగ్ అయిపోయిన తర్వాత కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి నేను పాయ కొట్టుకోవడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కూడా మనకి గమ్ము ప్లస్ పౌడర్ 2 మిక్సింగ్ చేసేసుకుని జాయిల్ లాగేసుకుంటారు డైరెక్ట్గా కూడా. అట్లా కావాలనుకునే వాళ్ళు అట్లా లాక్కోవచ్చు. నేనైతే మాత్రం ఇది పాయ కొట్టుకోవడానికి పాయ కొట్టేసుకున్న తర్వాత నీట్గా ముళ్ళు పెట్టేసుకుంటే మనకి నైస్గా మనకు వుడ్లో వస్తుంది కదా ముళ్ళు, ఆ టైప్లో మాత్రం కనిపిస్తాయి. అందుకని చెప్పేసి నేను ఈ టైప్లో కలుపుకుంటున్నాను. కాకపోతే 2 మిక్సింగ్ గమ్ము ప్లస్ కలరు 2 అది కూడా వేసుకోవాలి పక్కన. ఎందుకంటే ప్లెయిన్ లైన్స్ లాక్కోవడానికి కానీ ఒక్కో చోట ముడి అనేది డార్క్గా లాగాల్సి వస్తుంది. దానికోసం కూడా మనం గమ్ అనేది వేసుకోవాలి. గమ్ము ప్లస్ పౌడరు 2 పక్కన ఒక చెక్క మీద వేసుకుని పక్కన పెట్టుకోండి. ప్లెయిన్ లైన్స్ కూడా కొంతమంది అయితే బ్రష్తో రాగుతారు, కొంతమంది అయితే గుడ్డతో అలవాటు ఉంటుంది. మీ కంఫర్ట్ని మీ అలవాటుని బట్టి మీకు ఎట్లా వీలుగా ఉంటుందో ఆ టైప్లో ట్రై చేయండి. జాయిలు కూడా పూర్తిగా వివరంగా మీకు ముళ్ళు లాగేటప్పుడు నాలుగు లాగేటప్పుడు నేను వీడియోలు తీసి పెడతాను. మీరైతే మాత్రం వాటిని చూసి ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.